చెరువులో బియ్యం పోసి తూము కింద మంట పెట్టినటోడు అందరిని వచ్చి భోజనానికి ఆహ్వానించినట. గట్లుంది కేసీఆర్ మేనిఫెస్టో. పోయినసారి మేనిఫెస్టో ఈసారి మేనిఫెస్టో మోరర్లెస్ సేమ్. బియ్యం ఉడుకుతలేదట. ఇక ఇదేమో తండ్రి గారి పరిస్థితి. కొడుకు ఏమనుకుంటాడంటే బండి చక్రం మీద ఈగ కథ తెలిసే ఉంటుంది అందరికీ. బండి చక్రం మీద ఈగ ఆలి ఆ చక్రాన్ని తిరుగుతూ ఉంటే ఈగనే తిప్పుతున్నా అనుకుంటుందట. అది బండి చక్రం ముందుకు పోతా ఉంటే గిరగిర తిరుక్కుంటా దాని మీద ఈగ అనుకుంటుందట నేనే తిప్పుతున్నా ఈ చక్రాన్ని. అది కేటీఆర్ పరిస్థితి. చక్రం అనేది ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్, రొటీన్ డెవలప్మెంట్. రోడ్లు ఖరాబ్ అయితే రోడ్లు వేసుడు, డ్రైనేజీలు ఏమంటారు మన తట్టుకుంటే దాన్ని సాఫ్ చేసి ఇచ్చుడు, ఇవన్నీ కూడా ఏదో 2-3 బ్రిడ్జిలు ట్రాఫిక్ ఎక్కువైతే బ్రిడ్జిలు కట్టుకున్నాడు, ఫ్లైఓవర్లు కట్టుకున్నాడు, ఇవన్నీ కూడా ప్రతి రాష్ట్రంలో జరిగేటి విషయాలే. ఈ బేసిక్ డెవలప్మెంట్ అన్నది దిస్ ఇస్ సివిల్ రైట్. ఇది నువ్వు కొత్తగా ఏం చేసినావు చెప్పు. నీ ఎన్నికల హామీలల్లా ఏమి నెరవేర్చినావు చెప్పు. గుంతలు పూడ్చినా, 2 ఫ్లైఓవర్లు కట్టినా, మోరీలు సాఫ్ చేసినా, ఇది నువ్వు చేసిన డెవలప్మెంట్ కాదు. ప్రతి రాష్ట్రాలల్లో ఇది రొటీన్గా నడిచే విషయాలు ఇవి. పెన్షన్లు 2000 ఇస్తున్నా అని ఎమడబ్బా కొట్టుకుంటారు. మళ్ళీ మేమే ఇస్తున్నాం, కేంద్రం పైసలు లేవంటారు. పెన్షన్లు ఇచ్చుడు పెద్ద సమస్య నానే. నువ్వు, నీ నాయన, మీ చెల్లె, నీ బావ, నీ ఇంకో బావ, ఇంకోరని ఉంటే మర్చిపోతే చెప్పుండ్రి. వీళ్ళందరి జీతాలు కలిస్తే దాదాపు 15 లక్షలు ఉంటాయి నెలకి. మీరేమో ఇంటికి ఒక్కటే పెన్షన్ ఇస్తున్నారు, అది 2000. మళ్ళీ దాంట్లో రభస మేమెంత మీరెంత అని. మీ జీతాలు ఎంతన్నాయా? 15 లక్షలు తీసుకుంటారు నెలకి అందరు కలిసి కుటుంబం. ఏం చేసిండు కొత్తగా? పోయిన మేనిఫెస్టోలో ఉన్న హామీలు డబుల్ బెడ్రూమ్లు ఏమాయ్, 3 ఎకరాలు ఏమాయ్, నిరుద్యోగ వృత్తి ఏమాయ్, ఫ్రీ వైఫై ఏమాయ్, మూసీ రివర్ ఫ్రంట్ ఏమాయ్, మూసి గోదావరి అనుసంధానం చేస్తారా ఈసారి? బోటింగ్ కూడా అన్నట్టున్నాడు. జర ఇది యాడ్ చేయండి లాస్ట్ దీంతో బోటింగ్ మీద మనం ఒకటి నిన్నటి నుంచి అదే కలలు పడుతున్నాయి నాకు. మూసీలో బోటింగ్ చేస్తున్నట్టు కేటీఆర్ ఎదురుపడ్డట్టు. జర లాస్ట్ యాడ్ చేయి సత్య. ఇవాళ 24 గంటలు కరెంట్ అని సంకలు గుద్దుకుంటారు. ఏ రాష్ట్రంలో 24 గంటల కరెంటు లేదండి చెప్పండి? ఏ రాష్ట్రంలో లేదు? 24 గంటల కరెంటు ప్రతి రాష్ట్రంలో ఉన్నది. ఈశాన్య ప్రాంతంలో, ఈశాన్య భారతదేశంలో మారుమూరు గ్రామంలో కూడా ఇవాళ మోదీ గారి ఆశీర్వాదంతో 24 గంటల కరెంటు ఉన్నది. ఇక్కడ సంకలు గుద్దుకునేది ఏముందయ్యా? తెలంగాణ వాజ్ a surplus state. 2014 June 2nd, Telangana was a surplus state. Today, we are in a debt of 4 lakh crores. Primarily electricity department with almost 1 lakh crore debt. తమరు చేసింది కొత్తగా ఏం చేసింది చెప్పండి? కరోనా వచ్చే పారాసెటమాల్ వేసుకుంటే చాలు అని దైవాధీనం దేవుడు వదిలేసిన బాపతి ఎవరిది? కేసీఆర్దే కదా. ఇవాళ కరోనా తోటి 52,000 కోట్ల నష్టం వచ్చింది అని ఇంకా దీని మీద మన కేటీఆర్ గారు
ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నారు, అది ఛానల్ పేరు చెప్పొచ్చా? మరి చెప్దాం, ఏమున్నది, దూరం పెట్టాలా? సుమా గారి ఇంటర్వ్యూ. కరోనా సమయంలో తెలంగాణ విలవిల్లాడిపోతూ ఉంటే ఒక్క ఆరోగ్య బీమా పథకం లేకుండా, హాస్పిటళ్లలో బెడ్లు లేకుండా, మీ జర్నలిస్ట్ సోదరులు సెల్ఫీ వీడియో తీసుకొని ప్రాణాలు వదులుకుంటా ఉంటే కేటీఆర్ గారు ఏం చేసిందట అంటే 50 సినిమాలు చూసినట, 20 వెబ్ సిరీస్ చూసినట. ఆయనే చెప్తున్నాడు, 50 సినిమాలు 20 వెబ్ సిరీస్లట. రోమ్ తగలబడతా ఉంటే నీరవ్ చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టు ఉన్నది. ఇది మీరు సీరియస్గా తీసుకోవాలి. ఇది యంగ్ జర్నలిస్ట్ సోదరుడు సెల్ఫీ వీడియో తీసుకొని చనిపోయింది గుర్తున్నది నాకు. అట్లా ఎందరు చనిపోయిండు? ఈ ముఖ్యమంత్రి చేసింది ఏంటి? ఇక్కడ చదువుకోనోడు ఉన్నాడా? అందరూ జర్నలిజం చేసిన వాళ్ళు పిహెచ్డీలు, పోస్ట్ గ్రాడ్యుయేట్లే కదా ఉన్నది. కనీస వరద సహాయం కనీసం అది 10,000 రూపాయలు కనీసం అది అందకుండా చేసింది ఎవరు? ఈ లెటర్ రాసిండ్రా, రైటర్ రాయలేదా? ఎలక్షన్ కమిషన్ తేల్చి చెప్పింది ఓళ్ళు లెటర్ రాయలేదు, మేమే బంద్ చేసినాం, క్యాష్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది కాబట్టి బంద్ చేసినాం. అది ఇలా ఎవరికి చెవుల పువ్వు పెడుతున్నాడు ఈయన? కనీస వరద సాయం అందకుండా ఎలక్షన్లు ప్రీపోల్ చేసుకోవాల్సిన కర్మ ఎందుకు పట్టింది నీకు? ఏది ప్రజల మీద చిత్తశుద్ధి? ఏది? మళ్ళా కరోనా వచ్చిన కొత్తలా ఓ 2 నెలలు 3 నెలలు కాగానే కరెంటు బిల్లులు వచ్చినాయి, 10 ఇంతలు పెరిగి వచ్చినాయా లేవా? స్లాబులన్నీ కలిపేసేసిండ్రు, 2 నెలలది 3 నెలలు కలిపి స్లాబ్ వేసేసారు. అందరికీ స్లాబ్ రేట్లు పెరిగిపోయినాయి, మల్టిపుల్ టైమ్స్ బిల్లులు వచ్చినాయి. భారతీయ జనతా పార్టీ ధర్నాలు చేసింది, భారతీయ జనతా పార్టీ ధర్నాలు విపరీతంగా చేసింది. నన్ను హౌస్ అరెస్ట్ చేస్తే ఇంటి ముందర రోడ్డు మీద కూర్చున్నా. మరి అప్పటి ఏం తగ్గించకపోయే ఇవాళ సినిమా సోదరులు యాదకొచ్చిరు నీకు, వివిధ వర్గాలు యాదకొచ్చిరు నీకు. అందరికీ ఏమంటారు, మన మినిమం డిమాండ్ ఛార్జెస్ తీసేస్తా అంటావు, సంతోషం, వీ వెల్కమ్ ఇట్, తీసేయాలా. మరి వాళ్ళు మామూలు దందాలు చేసుకునే వాళ్ళకేమో తీసేస్తా అంటున్నావు, మరి మామూలు ప్రజల సంగతి ఏంది? 3 నెలలు కలిపి ఒక స్లాబ్ వేసేసినావు నువ్వు. రూపాయి వచ్చడానికి 8 రూపాయలు వచ్చింది బిల్లు. మరి వాళ్ళ సంగతి ఏంది? అంటే అప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు లేవనా? నీ మాటలు అసలు బేసిక్గా నీకు ముఖ్యమంత్రి కొడుకు మీద విశ్వసనీయత పోయింది. ఇదే ముఖ్యమంత్రి 2018 అసెంబ్లీ ఎన్నికల ముందర రైతుల సభ ప్రగతి భవన్లో పెట్టుకున్నాడు. రైతుల సభ ఏదైనా గ్రామాలలో పెట్టింది తెలుసు నాకు, కానీ ప్రగతి భవన్లో రైతులందరూ పిలుచుకొని, ఆ సీడ్ మ్యానుఫ్యాక్చరర్లను పిలుచుకొని, ఎంత ఉంటుందయా, ఎంత వాడతారా మన రైతులు పాపం గరీబోళ్ళు? మా అంటే పొటాషు, మటాషు, యూరియాలు, ఫర్టిలైజర్ అన్ని కలిపితే 24 లక్షల కోట్లు, 26 లక్షల కోట్లు, అంతే కదా. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఫ్రీగా ఇవ్వబోతా ఉన్నాం. కేసీఆర్ అనేటోడు పుట్టిండే ఇందుకు కావచ్చు అన్నాడు కదా. 3వ ఆర్థిక సంవత్సరం నడుస్తుంది అన్నాక ఎవరు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో ఎవరు లేరు. ఇవాళ మళ్ళా నిన్న ఆ మేనిఫెస్టో రిలీజు దాంట్లో దేశానికి దిశానిర్దేశం చేయడానికంటే ఈయననే ఉన్నాడట. ఇక ఈయన వల్లనే దేశానికి దిశానిర్దేశం దొరుకుతుందట. ఈయన చాలా మంది పెద్దలతోటి టచ్లో ఉన్నాడట,
సాయంత్రం పూట టచ్లో ఉన్నావా? ఫామ్ హౌస్లో టచ్లో ఉన్నావా? ఎన్నడూ టచ్లో ఉన్నావు? ఎక్కడ టచ్లో ఉన్నావు? పెద్ద మనుషులు ఓళ్ళు తలసాని శ్రీనివాస్ యాదవా, దయాకర్ రావా? ఓళ్ళు పెద్ద మనుషులు అంటే ఈ దిశా నిర్దేశం దేశానికి ఇచ్చేటోళ్ళు. నేను లాస్ట్ టైం చెప్పిన బ్రదర్ మీ అందరికీ, సినిమాలు బంద్ అయినాయి. మోస్ట్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్స్ ఇన్ ది స్టేట్ ఆర్ కేసీఆర్ అండ్ కేటీఆర్. 7 సంవత్సరాల నుంచి సెక్రటేరియట్ పోనోడు ఊకే నాసుంటోళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళు అందరూ ఆఫీస్ పోతలేడైనా ఆఫీసు సెక్రటేరియట్ ఊలగొట్టుకున్న బతుకినది. అది లేకపోతే ఇక పోతలేడని ఓడనడని సెక్రటేరియట్ని ఊలగొట్టేసాడు. ఈయన దేశానికి దిశానిర్దేశం ఫామ్ హౌస్కి వెళ్ళి చేస్తారా? అసలు వీళ్ళకి అర్థమైతే లేదు. అయ్యా కొడుకులకి దే ఆర్ బిహేవింగ్ లైక్ కమెడియన్స్. పీపుల్ ఆర్ లాఫింగ్ ఎట్ దెమ్. తెలంగాణ ప్రజలు నవ్వుతున్నారు మీ మీద. ఇవాళ రజక సోదరులకి, నాయ బ్రాహ్మ సోదరులకి ఎలక్ట్రిసిటీ ఫ్రీ ఇస్తారని ఇంతకుముందు అనలేదా? ఇంతకుముందు ఎలక్ట్రిసిటీ ఫ్రీ ఇస్తానని అనలేదా? 2017లో నాయ బ్రాహ్మ సోదరులకి ఏమంటారు మరా, చెరువు కట్టకాడనో చెట్టు కిందనో గొడుగు కింద గడ్డం గీయొద్దు. మనం బ్రహ్మాండమైన హైదరాబాద్లో ఉన్నట్టు సలూన్లు కూడా తెలంగాణలో ప్రతి మారుమూల గ్రామంలో ఉండాలా. కాబట్టి 100% సబ్సిడైజ్డ్ లోన్, 1 lakh లోన్ మీ అందరికీ, అంటే సబ్సిడైజ్డ్ ఫ్రీ అన్నట్టు. 30,000 సెలూన్లు ఓపెన్ చేసుకుంటానికి ఇస్తా అన్నాడు 2017. 2020 అయిపోతున్నది. ఇక 18, 19, 20 అయిపోవచ్చు. 3.5 సంవత్సరాలు అయిపోయాయి. అంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది, వీళ్ళకి నోరు ఎట్లా వస్తుంది అసలు? అయ్యా కొడుకులకి ఏం నోరుతోటి వీళ్ళు ఇవన్నీ మాటలు చెప్తారు? నేను మీడియా మిత్రులు అడుగుతున్నా, ఇప్పుడు నిన్న రిలీజ్ అయిన మేనిఫెస్టో ఉన్నదా? ఆన్లైన్లో డిలీట్ చేసాడా? మళ్ళా ఉన్నదా? ఉంటుందా? పక్కానైనా ఇది మళ్ళీ మేము రియాక్ట్ అయినాక మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ కొత్తగా తెస్తారా? ఏం తమాషాలు అవుతున్నాయండి రాష్ట్రంలో. రజక సోదరులకి కరెంటు ఫ్రీ, వాటర్ ఫ్రీ ఇంతకుముందు ఆన్సర్ మనకు ప్రామిస్ చేయలేదా? ఇవాళ కేటీఆర్ని ఏదో పనికిమాల క్వశ్చన్లా నేస్తా ఉంటాడు. అసలు 10,000 రూపాయలు ఇవ్వకపోతేవి, నీకు చేతగాక ఎలక్షన్లు ముందు తెచ్చుకుంటేవి, నీరే తప్పది. వేరేది కూడా కాదు. ఇక స్టేట్ గవర్నమెంట్దే తప్పు. ఎలక్షన్లు నవంబర్లో వచ్చినందుకు 25,000 రూపాయలు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇస్తారట. అంటే మేము బాజాబ్తా ఇస్తాము. ఇచ్చి ప్రజల విశ్వాసము, ప్రజల మనసు కూడా దోచుకుంటాము. అది మాకు అలవాటు. మా పార్టీ ప్రతి రాష్ట్రంలో చేసే పని అది. డెవలప్మెంట్తో పాటు ప్రజల విశ్వాసాన్ని పొందుతాం మేము. అందుకనే ప్రతిసారి గెలుస్తూనే ఉంటాము. 15-20 సంవత్సరాలు ఉంటే మా గవర్నమెంట్లు ఉంటూనే ఉంటాయి. దానికి నువ్వు డ్యాన్స్ చేస్తా అంటే నువ్వు ఒక్కడవే చేస్తావా? మరి నీకు ఎవరైనా ఫ్రెండ్స్ కావాలన్నా వాళ్ళకి టికెట్లు కూడా బుక్ చేసిస్తాం. చేయండి డ్యాన్సు. మీరు ఎంటర్టైన్మెంటే చేసేది. మీరు అడ్మినిస్ట్రేషన్ చేస్తలేరు, మీకు చేతనైతే లేదు, రుజువు అయిపోయింది. అది ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తారు. కాబట్టి నీకు కో యాక్టర్లు, కో యాక్ట్రెస్లు కావాలంటే పిలుచుకోండి. వీ విల్ ఫెసిలిటేట్ ట్రావెల్. ఎంఎంటీఎస్ 2వ ఫేజును యాదాద్రి, శంషాబాద్కు విస్తరించడం, మెట్రో రైలు 2వ దశ విస్తరణ, ఎస్ఆర్డిపి కింద రోడ్ల అభివృద్ధి. ఇవి 5 ఏళ్ల కిందట 2016లో చేసిన ప్రామిసులు. హుస్సేన్ సాగర్, మూసీ ప్రక్షాళన. మళ్ళా మూసీ మాట్లాడతాడు ఈయన. పోయినసారి మాట్లాడింది ఏమైంది మేనిఫెస్టో? రోడ్లు, డ్రైనేజీలు, చెరువులు పునరుద్ధరణ, డబల్ బెడ్రూమ్ ఇండ్ల పట్టాలు, మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్ల విస్తరణ,
వాటి హామీలో చాలా వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలే. ఈ పోయినసారి మీ మేనిఫెస్టో కాదా? రెండు 2014 ఈయన ముఖ్యమంత్రి అయినాక ఇయ్యలటి వరకు ఒక్క రేషన్ కార్డు ఇయ్యలే. ఒక్క రేషన్ కార్డు ఇయ్యలే. ఇవాళ 40,000 మంది ఫిల్మ్ ఇండస్ట్రీ సోదరులకి రేషన్ కార్డు ఇస్తారట. ఎలక్షన్ల సందర్భాన ఆయనే చెప్తున్నాడు. మళ్ళా ఎలక్షన్ల సందర్భాన అంటే ఇదో పండుగ వచ్చినట్టు, బతుకమ్మ చీరలు వంచినట్టు. ఎలక్షన్ల సందర్భాన 40,000 మందికి రేషన్ కార్డులు ఇస్తారట. మరి 7 ఏళ్ళకెళ్ళి ఎందుకు ఇవ్వకపోతుంది? వాళ్ళు 7 ఏళ్ళ నుంచి ఉంటలేరా ఈడ? 70,000 కార్మిక సోదరులకి రేషన్ కార్డులు ఇస్తారట. అంటే వాళ్ళు పనిచేస్తలేరా ఈడ ఈ రాష్ట్రంలో 7 ఇయర్స్ నుంచి? ఇన్ను ముఖ్యమంత్రి కాదా? ఎలక్షన్లు రాగానే ఎందుకు యాదకు వస్తుంది? కాలుష్యం మీకు ఎలక్షన్ రాగానే కాలుష్యం వస్తుందా? ఏమన్నా ప్రదీప్ అన్న 5 ఏళ్ళకు ఒకసారి కాలుష్యం వస్తుందా? నేను కూడా రాజకీయాలకు కొత్తగా వచ్చిందే. నేను చెప్పు, ఎలక్షన్లతో వస్తుంది ఆ పొల్యూషన్? రోజు గబ్బు వాసన, కెమికల్ వాసన, ఆ డబ్బు వాసన. ఆ వాసన ఎలక్షన్లకే వాసన కోసం. ఈ కేసీఆర్ ముక్కుకి ఎలక్షన్లకే ఆ వాసన వస్తుంది. నవ్వండి, నవ్వుతే మనసారా నవ్వేసేయండి. ఎందుకు ఆపుకుంటున్నారు? అంటే మాట్లాడుతానికి ఏమన్నా మీనింగ్ కూడా అలాగా సోదరా? కాలుష్యానికి ఎలక్షన్లకు సంబంధం ఏంది? ఇంకా సిగ్గు లేకుండా ఈ కేటీఆర్ మీటింగ్లు పెడితే ఒకటి రాడని సరే రోడ్ షోలలో పైసలు ఇచ్చి తెచ్చుకుంటారు. అదేదో ఇండస్ట్రీ మీటింగ్ ఏదో పెట్టినట్టున్నాడు. అలా మన హైటెక్స్నా, మన హెచ్ఐసిసిలా హైసా మెసేజ్లు కూడా నేను స్క్రీన్ షాట్ పంపిస్తాను మీకు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డులతో అందరికీ మెసేజ్లు పెట్టించారు భయపడి రావాలని. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఇన్విటేషన్ పంపిరు దానికి ఆఫీసర్లు అలా పర్సనల్ ఫోన్లకి వెళ్ళి. గింత డెస్పరేటా? ఏం తమాషాలు చేస్తున్నా నాయన? కోవిడ్ ఎప్పటి నుంచి ఉందండి? మార్చి నుంచి అయితే విజృంభించింది. ఇవాళ మళ్ళీ ఎలక్షన్లకు గుర్తుకొచ్చారు వీళ్ళు పారిశుద్ధ కార్మికులు. ఇన్నేళ్ల నుంచి ఏం చేస్తారు? ఇన్నేళ్ల నుంచి ప్రాణాలు కూడా పోయినాయి వాళ్ళకి. ఒక ఆరోగ్య బీమా పథకం లేకపోయాడ. ప్రజాసేవ చేసుకుంటా ప్రాణాలు కూడా కోల్పోయినారు వాళ్ళు. కేంద్రం ఇన్సూరెన్స్ ప్యాకేజ్ వీళ్ళకి హెల్త్ వర్కర్స్కి ఇచ్చింది, అది కూడా ఇంప్లిమెంట్ చేయడి నాయన. ఎలక్షన్లు వస్తే మాట్లాడడం ఏందండి? నాకు అర్థం కాదు. ఎందరు చనిపోయిండ్రు కార్మికులు, పారిశుద్ధ కార్మికులు? ఇయ్యాల యాతికి వస్తుంది మళ్ళా? సినిమా థియేటర్లు ఇది మరీ జోకే. సినిమా థియేటర్లు మేనిఫెస్టో మీటింగ్ పెట్టి సినిమా థియేటర్లు ఓపెన్ చేసుకుంటానికి ఇవ్వాలని జియో తీస్తా అన్నాడు కదా. ఇవాళ జియో తీస్తా అంటే మొత్తం ప్లానింగ్ అయిపోయి స్ట్రాటజైజ్ అయిపోవాలి కదా. 20%, 30%, 40%, ఎన్ని సీట్లు అమ్ముకోవాలా, ఎన్ని సీట్లు అమ్మొద్దు, డిస్టెన్స్ ఎంత మెయింటైన్ చేయాలా అన్నది అయిపోవాలి కదా. లేదంటే వాళ్ళకే చెప్పిండట మీరే స్ట్రాటజైజ్ చేసుకోండి, మళ్ళా కరోనా పెరగకుండా చూసుకోండి. నువ్వు ముఖ్యమంత్రివా? రాఘవేంద్రరావు ముఖ్యమంత్రి? మా దిల్ రాజు ముఖ్యమంత్రి? ఓళ్ళు ముఖ్యమంత్రి? ఇప్పుడు దిల్ రాజు గారు సినిమాలు ప్రొడ్యూస్ చేసుకోవాలనా లేకపోతే థియేటర్లలో ఎందరు కూర్చోబెట్టాలా, స్ట్రాటజైజ్ చేయాలా, పక్క రాష్ట్రాల్లో స్టడీ చేసుకురావాలా? ఏమి ఏడిపోతుంది రాష్ట్రం?
వాళ్ళే స్ట్రాటజైజ్ చేసుకోవాలట, వాళ్ళే పక్క రాష్ట్రాలలో ఎట్లా ఓపెన్ చేసిరో స్టడీ చేసుకోవాలన్నట. కానీ జియో మాత్రం ఇయ్యాలని తీస్తారట. నవ్వి నవ్వి చెంపలు వస్తున్నాయి, కడుపును వస్తుంది నాకు ఆయన ఇంటర్వ్యూ చూస్తూ ఉంటే. మళ్ళీ ఈయన ముఖ్యమంత్రి, మళ్ళీ ఈయన దేశానికి దిశానిర్దేశం చేస్తారట. భారతీయ జనతా పార్టీకి ఓటు వేయద్దు, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది. మన రాష్ట్రంలో 7 ఏళ్ల నుంచి కర్ఫ్యూలు, కత్తిపోట్లు, కల్లోలాలు, మాఫియా ముఠాలు, ల్యాండ్ గ్రాబింగ్ గూండాలు లేరట. రాష్ట్రంలో లేరు, రాష్ట్ర సమితులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిలో ముఖ్యమంత్రి విన్నావా? నీ పార్టీలు ఉన్నారు, వీళ్ళంతా బయట లేరు. అందరినీ నువ్వు జాయిన్ చేసుకుంటువి కండవ అప్పుకొని. నువ్వు జాయిన్ చేసేసుకున్నాక టీఆర్ఎస్లో గుండాలే మిగిలినరు, ఇక బయట ఎందుకుంటారండి? ఎలక్ట్రిక్ వెహికల్స్ నడిపేటోళ్ళు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు పాపం వాళ్ళకి నడవక సబ్సిడీలు సంవత్సరాల నుంచి అడుగుతున్నారు. జిహెచ్ఎంసీ ఎలక్షన్లకి మళ్ళీ వచ్చిన మేనిఫెస్టోలో 7 ఏళ్ల నుంచి ఈయననే ముఖ్యమంత్రి, ఇండస్ట్రీ మినిస్టర్ ఈయన కొడుకే. పొల్యూషన్ గురించి మాట్లాడేటోళ్ళు లక్షల వెహికల్స్ ఇవాళ వాళ్ళకి రుణ సహాయము, రకరకాల సబ్సిడీలు ఇస్తారట. ఇవాళ యాదకి వచ్చింది ఈయనకి. ఎలక్షన్లకి దీనికి ఏం సంబంధం నాయన? ఇది రొటీన్ అడ్మినిస్ట్రేషన్. నువ్వు చెప్పేటప్పుడు చెయ్యాలా? ఏమనంటే ఈయనతో మాట్లాడినట ఢిల్లీ సీఎం తోటి. నిజంగా అండి, నేను ఢిల్లీ సీఎం ఆఫీస్ ఫోన్ చేసిన, కేసీఆర్ గారి ఫోన్ లాస్ట్ 1 వీక్లో వచ్చిందా అని. రాలేదు అని క్లియర్ కట్గా చెప్పారు. అది ఏ విషయంలో? అది మళ్ళీ గంటలు సార్ ప్రెస్ మీట్లు. అందుకని ఎంత రాసుకోవాలా, ఎంత చూసుకోవాలా, ఎక్కడ రాసుకున్నా కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి వారం నుంచి ఫోన్ చేయలే ఈయన. అది అనుకొని వచ్చిన కావాలని. ఇప్పుడు ఇక రజక సోదరుల మీద, నాయ బ్రాహ్మణుల మీద అయితే ప్రేమ వచ్చింది. రజక సోదరులు లేకపోతే మురికిలు ఉంటామట మనం, వాస్తవమే. కానీ ఇలా యాదకి వచ్చిందా నీకు? 2016లో కూడా యాదకి వచ్చింది నీకు. ఎందుకు ఇవ్వకపోతుంది? నాయ బ్రాహ్మణులు లేకపోతే మనం గుడ్డెను లెక్క కనబడతా పాట. మరి ఆనాడు పవర్ ఇవ్వకపోతుంది, నీ ఇంట్లో గుడ్డెను కాండి ఎవడన్నా? ఫ్రీ పవర్ ఇవ్వకపోతుంది కదా 2016లో. ఏం ఎంటర్టైన్, ఏమి కామెడియన్ తయారైనవా నువ్వు? సినిమా రంగం పోయినా పైకి వస్తుంటివి. కేసీఆర్ బ్రహ్మానందం గారికి మంచి కాంపిటీషన్ ఇస్తుంటివి. కొడుకు బాబుమోహన్కి ఇస్తుండే, మా నాయకుడు బాబుమోహన్ గారికి. మరి వాళ్ళిద్దరు అప్పట్లో 90స్లో 15 ఏళ్ళ కింద వరకు బాగా పీక్లో ఉండే కదన్నా. ఇప్పుడు ఈ వయసులో కేసీఆర్ పోతే రోల్ తీసుకుంటారు, రోల్ సైన్ చేయరు అప్పట్లోనే. అయితే నిజంగా బ్రదర్, ఈ 2-3 రోజుల నుంచి ఇలా మాటలు వినుకుంటా, ఇలా మేనిఫెస్టోలు చూసుకుంటా, ప్రోగ్రెస్ రిపోర్ట్స్ చూసుకుంటా, అదే తిరుగుతున్న దిమాక్లా. స్పీచ్లలో కూడా అయ్యే మాట్లాడుతున్నాం కదా. ఇంగ్లీష్లో ఒక ఇన్సెప్షన్ అనే సినిమా ఉన్నది. కళలకు కళ పడుతుంది, మళ్ళీ ఆ కళలో ఇంకో కళ పడుతుంది. నాకు కళ పడ్డది. ఆ కళల మూసి గోదావరి అనుసంధానం అయిపోయింది, మూసి ప్రక్షాళన అయిపోయింది. ఆ కళలో మళ్ళా కేటీఆర్ కళగంటు. ఈ ప్రక్షాళన అయిపోయింది, కొబ్బరి నీళ్ళ లెక్క వారుతున్నాయి నీళ్లు. అందులో కేటీఆర్ కేసీఆర్ ఇద్దరు
బోటింగ్లకు పోయినారు. ఈయన బోట్ ఇటు, ఆయన బోట్ అటు ఎదురు పడుతున్నారు. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా, కేసీఆర్ తాగి తూగెనుగా. ఏం తమాషలయ్యా, ఏం తమాషలు ఇవి? మళ్ళా పొద్దున్న లేవగానే అలారం కొట్టింది, కేటీఆర్ నిద్రలేసిర్రు. లేవగానే మూసి, ప్రక్షాళన, కొబ్బరి నీళ్లు, అనుసంధానం అన్ని మర్చిపోయినరు. బండి సంజయ్ ఏం తిడుతున్నాడు, ధర్మపురి అరవింద్ ఏం తిడుతున్నాడు, కిషన్ రెడ్డి ఏమంటున్నాడు, ఇవి ఆదికొచ్చినాయి మళ్ళీ. ఏం రిప్లై ఇవ్వాలో చెప్పండి వీళ్ళకి. మూసీ నది గోదావరి అనుసంధానం అంటే లిఫ్ట్ ఇరిగేషన్ మళ్ళా మెగా కృష్ణారెడ్డి గారికి పండగ మళ్ళా మళ్ళీ లిఫ్ట్ ఇరిగేషన్ ఇంకేముంటుంది మరిగా? ఏడుకెళ్ళో తెచ్చి మూసీలో నీళ్ళు పోస్తాడు, మూసీలో నీళ్ళు లేవు, మళ్ళీ ఇడికెళ్ళి ఎత్తిపోసి మళ్ళీ గోదావరి వేస్తాడు. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడుగుంటారు బ్రదర్. అన్నదేమో క్వశ్చన్ ఉంటే ఒకటి, అందులో ఏమి లాజిక్ లేదు. అని ఏమైనా లాజికల్ క్వశ్చన్ ఏమైనా ఉందంటే మీరు అడగండి, చెప్తా. అది ఇంతకుముందు కూడా వేసింది అటువంటి. హరీష్ రావు పేరు మీద రిలీజ్ అయింది. వీళ్ళు రాయరండి, అవి వీళ్ళు రాయరు, ఎవరో రాసిస్తారు. హరీష్ రావు రిలీజ్ చేసిండు దుబ్బాకల సిమిలర్, మళ్ళీ ఇప్పుడు కేటీఆర్ రిలీజ్ చేసిండు, అంతే. వాళ్ళ ఇంట్లో ఎవరేం పని చేస్తారో తెలియదు వీళ్ళకి. ఎడముఖం పెడముఖమే. పొద్దుగాల కోడి కూస్తుంది కదా, పొద్దుగాల కోడి కూయంగానే అది ఏమనుకుంటుంది, నేను కూస్తేనే తెల్లారింది అనుకుంటుంది. అది వీళ్ళకి ఏ కంపెనీకి సంబంధం లేదు, సాఫ్ట్వేర్ కంపెనీకి. ఐటీఈఎస్ ఇవి ఈ సర్వీసెస్ అన్నీ వీళ్ళకి ఏం సంబంధం లేదు. ఇవాళ టోటల్ వీళ్ళు ఎంతగానో ఎగురుతున్నారు కదా, ఆ ఐటీ కారిడార్ మొత్తంలో డ్రైనేజ్ సిస్టమే లేదు. భగీరథ నీళ్లు రాలే, ఇన్కమింగ్ లేదు, అవుట్ గోయింగ్ లేదు. నో ఇన్కమింగ్, నో అవుట్ గోయింగ్. రోడ్లు మా రామేశ్వరరావు గారు ఏం చెప్తే గదే జీవో వెళ్తుంది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో. బిల్డింగ్ ఏమో పైకి పోతా ఉంటుంది, రోడ్ ఏమో గింతనే ఉంటుంది. ఎఫ్ఎస్ఐలు అన్లిమిటెడ్ పెట్టినప్పుడు రోడ్లు 200 ఫీట్లు 250 ఫీట్లు ఉండాలా, 80 ఫీట్లు ఉంటాయి కింద. 2 గంటలు ఆగకపోతే ఏం చేస్తాడు ఎంప్లాయీ? మరి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ 2 గంటలు ఆగిపోతుండు. అందుకనే ఆఫీసులకు ఓనిగా గంటన్నారా, ఆఫీసుకి వెళ్ళి బయటకు వస్తే గంటన్నారా. నీ అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ బంద్ చేద్దామంటే రామేశ్వరరావు 10 మందిని జమ చేస్తాడు, దాంట్లో హుషారాయన జమ చేస్తాడు, సంచులు పంపుతాడు. మళ్ళీ లిమిట్ ఉంటుంది, అన్లిమిటెడ్ నడుస్తుంది. దానికి తగ్గట్టు రోడ్లు వైడెన్ చేద్దామంటే ఆడున్న ప్లాట్ ఓనర్లు అందరూ కలిసి మేము 4 సంచులు వాడిస్తాం మీ మొఖాన అంటే మళ్ళీ ఆ రోడ్ వైడింగ్ కాదు. ఇది మన వీళ్ళు చేసిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఐటీ కారిడార్లో. కేటీఆర్ని ఏం ఇండస్ట్రీ తీసుకొచ్చినావు? మన అగ్రిబేస్ ఇండస్ట్రీ తెచ్చినావా? ఏమన్నా పవర్ గురించి మాట్లాడతాడు, 24 గంటలు పవర్ ఇస్తున్నామని. ఒక్క యూనిట్ ప్రొడక్షన్ పెంచినావా? ఉన్నది కూడా కాలబెట్టుకుంటుంది హైడల్ పవర్ది. ఒక్క యూనిట్ పవర్ పెంచినావా తెలంగాణలో? ఏమి ఇండస్ట్రీ తీసుకొచ్చినావు నువ్వు తెలంగాణకు? ఒక్కటి చెప్పు, ఐటీ పక్కకు పెట్టు.
ఎవరైనా మీరైనా చెప్పండి బ్రదర్, నాకు తెలియక అడుగుతున్నా, మీరు చెప్పండి. ఓ మేజర్ ఇండస్ట్రీ ఒకటి చెప్పండి. మనమే అది తెలిసినాము, ఏది లేదు. ఏది చెప్పండి. 20,000 కోట్లు అమెజాన్లు, యాపిల్లు, గూగుల్లు ఇవన్నీ పగబెట్టుది. వాళ్ళు వచ్చేది వస్తూనే ఉంటారు. వాళ్ళకి మన పిల్లగాళ్ళు ఇంజనీర్లు ఎక్కువ, ఇండియన్ పిల్లగాళ్ళకి తెలివి ఎక్కువ. ప్రొడక్షన్ ఇంజనీర్లు బయటికి ప్రతి సంవత్సరం చాలా వేల మంది వస్తున్నారు. వాళ్ళకి తక్కువ రేటుకి దొరుకుతున్నారు, వాళ్ళు వస్తున్నారు, ఇవి ఉంటున్నారు. అవి పక్కకు పెట్టు. హార్డ్ కోర్ ఇండస్ట్రీస్ ఏం తెచ్చినావు? ఏం సబ్సిడీ ఇస్తున్నావు? నిజామాబాద్లో మా దగ్గర ఇది ఉంది, ఇండస్ట్రియల్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కి SEZ ఉంది. ఒక్కటి రానియరయ్యా ఆడికి. వచ్చిన వాళ్ళు కూడా నానా ఇబ్బందులు పెడతారు. ఒక్క సబ్సిడీ లేదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి. 50% దాకా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఉంది. ఇక్కడ మాత్రం వీళ్ళు ఇయ్యరు. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే దేశం ఏడని పెట్టుకుంటాడు. ఏ రాష్ట్రం సబ్సిడీ ఇస్తే అదనంగా అటు బిక్తారు. నువ్వు చేసింది ఏంటయ్యా? ఒక్కటి ఎప్పుడు ఏడికెళ్ళి వస్తే మరి ఉద్యోగాలు? నువ్వు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చుకుంటా అన్నావు, కనీసం ప్రైవేట్ అయినా క్రియేట్ చేయాలి కదా. యువత వ్యతిరేకం, యువత అంతా బీజేపీ వాళ్ళు అంటే పోతారు. మరి నిరుద్యోగ వృత్తి ఏమాయే? ఉద్యోగం ఏమాయే? ఆడ ముద్రా లోన్లు ఇస్తున్నాడు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లలో వేల మంది ఉద్యోగాల్లో వస్తా ఉన్నాయి. పాపం NRI సోదరులు ఎలక్ట్రికల్ ప్లంబింగ్ పని చేసుకొని విదేశాలకు పోతుంటే వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ చేసి పంపుతున్నాము. నిజామాబాద్ ఇప్పుడున్న జిల్లాలని ముద్ర ప్లస్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉపాధి దొరికిన వాళ్ళు సుమారు 54 నుంచి 55,000 మంది ఉన్నారు. రాష్ట్రం మొత్తంలో నువ్వు 29 ఉద్యోగాలు ఇస్తే 7 ఏళ్లలో ఒక్క జిల్లాలోనే ఉన్నారు 55,000 మంది. హైదరాబాద్ని తెలంగాణని గుజరాత్గా చేయడం కావాలా? అది బీజేపీ తోటే అవుతుంది. ఆడ రివర్ ఫ్రంట్ అనకుండా రివర్ ఫ్రంట్ వచ్చేసింది. ఇండస్ట్రీలు అన్ని గుజరాత్ పోతున్నాయని గుంజుకపోతున్నారని ఇల్లే అయిపోయినరా అండి? ఇల్లే అయిపోయారు కదా. 3 రోజుల కిందనో 4 రోజుల కిందనో మోదీ గారు అంతా గుజరాత్ ఎత్తుకపోతే తెలంగాణకి ఏం రానియరని. తెలంగాణలో నువ్వు సబ్సిడీ ఇరని ఆయన ఆడ వైబ్రెంట్ గుజరాత్ అన్నది 2003 నుంచి మొదలుపెట్టిండు మోదీ గారు. అంబానీలని, అదానీలని, టాటాలని, బిర్లాలని ఎక్కడ లేని వాళ్ళందరినీ పిలుచుకొని సబ్సిడీ అనౌన్స్ చేసి ఒక ప్రొయాక్టివ్ గవర్నెన్స్ ఆనాడు చూపించిండు. 17 ఏళ్ల కింద చూపించిండు. నువ్వు ఏం సబ్సిడీ ఇస్తున్నావు? ఒక్కటి ఇస్తలేవు సబ్సిడీ. మళ్ళీ ట్యాక్సులు, KST ట్యాక్సులు. మా జీవన్ రెడ్డి గారు హార్బర్లో మామూలు ట్యాక్స్ ఉంటుంది అనుకున్నారు ఆయనది. ఎవడన్నా ఒట్టు భయపడుతున్నాడు పోవాలంటే ఏమైనా పెట్టాలంటే. ఒక్క ఇండస్ట్రీ చెప్పండి బ్రదర్. సింగిల్ వన్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ 7 years లా. నీకు పాలసీయే లేకపోతే ఏడకలు వస్తారు? ఏందది? అవును, ఇప్పుడు నాకు మూసి కలవడ్డది కానీ ఎలక్షన్ షెడ్యూల్ కలవడలే. పడితే నేను ముందే చేసుకుంటుంటే ఏదో పార్టీ తరఫున. ఇవాళ నువ్వు కూర్చుంటావు, స్టేట్ ఏమంటారు మన CEO పిలుచుకొని మాట్లాడుకుంటావు. ఇది నిజంగా CEO గారు టోటల్గా ఇన్ కొల్యూజన్ విత్ స్టేట్ గవర్నమెంట్ నడుస్తున్నది ఇక్కడ ఎలక్షన్ కమిషన్ లోకల్. ఇవన్నిటి మీద రేపు ఇన్వెస్టిగేషన్ కూడా కావాలి. ఇలా పిలుచుకుంటావు, ఉన్న యాడ్ ఏజెన్సీలందరినీ బెదిరిస్తావు. వాళ్ళు కుద్ది చెప్పారు నాకు, యాడ్ ఏజెన్సీలు కుద్ది చెప్పిండ్రు బీజేపీ వాళ్ళకి, వేరే పార్టీల వాళ్ళకి, వాళ్ళకి కూడా ఒక్క ఓడి ఇవ్వద్దని ఈయన మన KTR గారు జులుం చేసుకుంటావు. నువ్వు ఏం రేట్ ఇచ్చినావు? ఇది ఇన్వెస్టిగేషన్ కావాలా? ప్రతిభ కంప్లైంట్ కూడా తయారు చేయండి. టోటల్
డీటెయిల్స్ ఇవ్వమని చెప్పండి. ఏం రేట్ ఇచ్చినో రేపు ఎలక్షన్ కమిషన్కి పార్టీ ఖర్చు ఎంత చూపిస్తుంది. వాళ్ళు ఇంతకుముందు వచ్చిన ప్రైవేటు యాడ్లు ఎంత రేట్ ఇచ్చిండ్రు ఇవాళ జర పెట్టేయండి వస్తాయి. నేను చెప్తున్నా ఎలక్షన్లు అనేటి 5 ఏళ్లకు ఒకసారి వస్తుంది. ఇది జిహెచ్ఎంసీకి ఆదాయం పెరిగే వ్యవహారం. ఇది దీనికి ట్రాన్స్పరెంట్గా సపరేట్ టెండర్లు ఫ్లోట్ చేయాలా. నీ చితకపాటి నీది 10 ఇంతలు ఎక్కువ పోటీ చేస్తుంటే మేము జిహెచ్ఎంసీకి పైసలు ఎక్కువ వస్తుండే. నువ్వు 2 గంటల సమయం ఇవ్వలేవా టెండర్లు పిలిచి, ఆన్లైన్ టెండర్లు పిలిచి? నువ్వు ఎందుకో టెండర్ లేకుండా క్లోజ్ చేసినావు. అరే ఇష్టానుసారం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయిపోయిందండి రాష్ట్రం. దానికి కూడా ఈ ఎలక్షన్ కమిషన్లు కూడా, స్టేట్ ఎలక్షన్ కమిషన్లు కూడా దాంట్లో తోడైతే ఎట్లా? ట్రాన్స్పరెన్సీ ఏది? ఆ బీసీసీఐలు ఉంది కదా, ప్లేయరు ఆప్షన్కి పోతే బియాండ్ పాయింట్ డబ్బులు వస్తే బీసీసీఐకి పోతుంది. అటానమస్ బాడీ వాళ్ళు ఆలోచించుకున్నారు. నువ్వు ఒక ప్రజల డెమోక్రసీ నడుపుతున్నావు. ఇక్కడ వాళ్ళు చేసుకున్నది 10 కోట్లకు ఒక ప్లేయర్ ఆప్షన్లకు పోతే 4 కోట్లు ప్లేయర్ పోతే మిగిలిన 6 కోట్లు పీసీసీఐకి పోతే ఆ ప్లేయర్కి రేట్ ఫిక్స్ అయి ఉంటుంది, హైయెస్ట్ రేటు. ఆ స్లాబ్లు ఉన్నట్టు హైయెస్ట్ స్లాబ్లు ఇస్తారు ఆ ప్లేయర్ని. జిహెచ్ఎంసీ పెద్ద పొరగాడి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి జిహెచ్ఎంసీకి లాభమయ్యే చేయాలి కానీ టీఆర్ఎస్ పార్టీకి లాభమయ్యే చేస్తాడా అండి జిహెచ్ఎంసీని ముంచి? దీనికి మన ప్రకాష్ జవడేకర్ గారు ఆ రోజు ఆన్సర్ ఇచ్చిండ్రు. ఏది కూడా అమ్మలేదు మేమని, డిస్ఇన్వెస్ట్మెంట్ చేయలేదని. ఆ రోజు మీరు అడిగిన కూడా, మిత్రులు అడిగినారు, నేషనల్ మీడియా వాళ్ళు అడిగినట్టున్నారు. ఈ రిప్లైడ్ కేటగిరికలీ ఏమమ్మీరని. ఇవాళ ఒక్క ప్రాజెక్ట్కి ఎంఎంటీఎస్కి సెకండ్ ఫేజ్కి రైల్వే లైన్లు, ఇతర మొత్తం రైల్వే లైన్లు ఉన్నాయి రాష్ట్రంలో. అన్ని పెండింగే స్టేట్ గవర్నమెంట్ నుంచి డబ్బులు లేకుండా. మా ఆర్మూర్ ఆదిలాబాద్ లైన్, రైల్వే ప్రాజెక్టులు, రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు అనేక పెండింగ్ ఉన్నాయి. వీళ్ళు రూపాయి ఇస్తలేరు. టోటల్ భగీరథ, కాళేశ్వరం, కాకతీయాల 4 లక్షల కోట్లు ముంచేసిరు, అయిపోయింది. ఇలా పంప్ సెట్లు నడవడానికి కూడా కరెంట్ ఉండదు చెప్తున్నా మీకు. ఎంత తప్పులు చేస్తారు? $97,000 కోట్లు ఇంకా ముందర ఎట్లా పోతాయి? ఎట్లా ఏర్పడేస్తారు పైసలు? పేమెంట్ చేయండి, పవర్ రాదు స్టేట్ గవర్నమెంట్కి. ఎట్లా నడుస్తాడు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్? ఎక్స్ ఆఫీస్ ఎన్ని ఉన్నాయి బ్రదర్? 33 38? సరే 35 వేసుకోండి. ఎంఐఎం వాళ్ళకి వస్తాయి, ఎంఐఎం వాళ్ళకి వచ్చేటి వాళ్ళకి వస్తాయేమో. ఉన్నాయి ఎంతండి? 150 ప్లస్ 35 185. మనకు కావాల్సింది ఎంత అండి? 93 రావాలి. ఒక టీఆర్ఎస్ పార్టీ దిక్కుమాల పార్టీకి, పీనట్స్ పార్టీకి 99 వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీకి రాలేవండి. సోమర్పోతుల పార్టీ, కామెడియన్ల పార్టీ, వాళ్ళకు 99 వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీకి రాలేవండి. ఇలా వాతావరణం అట్లుంది. వీళ్ళకి ఎట్లా వచ్చినాయండి? తెలంగాణ సెంటిమెంట్ మీద వేసిండ్రు. వీళ్ళ మొఖాలు చూసేసిర్రా ఓట్లు? ఇలా గులాబీ రంగు చూసేసిర్రా? తెలంగాణ సెంటిమెంట్లు వేసిర్రు. ఇప్పుడు ఏం చేసిందని వీళ్ళకి వేస్తారు? వీళ్ళకి డబల్ డిజిట్లో రావు, టీఆర్ఎస్కి సింగిల్ డిజిట్లు ఉంటుంది టీఆర్ఎస్.
ఎవరంటున్నారు? కేసీఆర్ మాట్లాడేదానికి సార్ ప్రకాష్ జవడేకర్ గారు క్లియర్గా చెప్పి డిస్ఇన్వెస్ట్మెంట్ చేయలేదని. మళ్ళీ కేసీఆర్ దానికి నేనేం జవాబు ఇవ్వాలా? ఇచ్చారు కదా, మంత్రి గారు ఇచ్చారు కదా. అదే ఇప్పుడు ఢిల్లీ సీఎంకి ఫోన్ అంటే దీని విషయమే చేసినట్టు. వచ్చే డిసెంబర్లో నెల నుంచి 20,000 లీటర్లు ఫ్రీ. ఢిల్లీ సీఎంకి మాట్లాడినట, స్టడీలో తేలిందట 3% ఓన్లీ 20,000 లీటర్స్. ఈయన ఢిల్లీ సీఎంకే మాట్లాడలే, ఈయన నయా పైసా హోంవర్క్ చేయలే, మభ్యపెట్ట నీకే. మళ్ళీ డిసెంబర్ నుంచి అన్నాడు. ఆ యూరియా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అన్నాడు. ఏమి కూడా చేయడిన. ఈ విల్ నాట్ డూ దిస్. ఏమైందండి? నిరుద్యోగ వృత్తిస్తా అన్నాడు, ఇయ్యలే. ఏం చేసినాం? 9 రోజులల్లా భగీరథ నీళ్ళు వచ్చేస్తున్నాయని అన్నాడు ఆగస్టు 1st వీక్ 2018 కొంగర కలాన్లా. 9 రోజులు అన్నాడు. ఏమైందండి? ఇవి ఇస్తారనుకుంటున్నారా మీరు? అది అయ్యే పనే కాదు. జిహెచ్ఎంసీ ఎలక్షన్ అయినాక మనం ఏమైనా అడుగుతామా? పోతాడు ఫామ్ హౌస్లో పోయి చూడతాడు, అయిపోయి. రజక సోదరులకి, నాయబ్రాహ్మ సోదరులకి ఫస్ట్ టైం చెప్తున్నాడు ఆయన. వాళ్ళు కూడా నమ్మరు. ఫస్ట్ టైం చెప్తలేడు కదా. ఈయన పాపులర్ స్కీమ్లు ఎన్ని ఉన్నాయి? నేను లిస్టు చదువుతున్నంటే ఇప్పుడు ఈయన పాపులర్ స్కీమ్లు 2014 నుంచి ఇంకో గంట సేపు అవుతుంది మన ప్రెస్ మీట్. ఏదన్నా ఇంప్లిమెంట్ చేస్తే మనం మాట్లాడదాం. ఏది ఇంప్లిమెంట్ చేయలేదో అడుగుతున్నా, చెప్పండి. మా మేనిఫెస్టోలో ఉన్నది ఏది ఇంప్లిమెంట్ చేయలేదు చెప్పండి. నేను మోడీ గారు ఎన్నడూ అనలేదు. వినిపియండి. ఇది 15 లక్షలు తెచ్చి అకౌంట్లు వేస్తా అని మోదీ గారు అనలేదు. కాంగ్రెస్ వాళ్ళు ఎంత దోచుకున్నారో, బయట బ్యాంకులలో ఎంత డబ్బు ఉన్నదో అదన్నీ తేయగలిగితే 15 లక్షలు రాగలుగుతాయి అని అన్నాడు ఆయన. అంతే, తెచ్చేస్తాను అనలే. అంత దోచుకున్నారు అని ఆయన అన్న మాటకు అర్థం. గుంతలు లేవు, నేను చెప్తున్నా లేవు, రివర్ ఫ్రంట్లు ఉన్నాయి. గుంతలు లేవు, రివర్ ఫ్రంట్లు ఉన్నాయి. 24 గంటల కరెంటు ప్రతి రాష్ట్రంలో ఉన్నది. ఇక్కడ ఏం కొత్త కాదు అది. మీరు మనకి మన ముఖ్యమంత్రి, సారీ ఇది అయినాక చెప్తాం, మనకు ముఖ్యమంత్రికి సోయి రాకంటే ముందు వర్షాలతో డ్యామేజ్ అయిందని 200 కోట్లకు అదనంగా డబ్బులు ఇచ్చిండు రిపేర్ చేసుకోమని రాష్ట్రంలో రోడ్లకి. అవునా అండి? ఈయనకు సోయి కూడా లేదు, అప్పటికి పైసలు కూడా వచ్చినాయి. గది మోదీ సర్కార్. చెప్పండి. విత్ ఆర్డర్ ప్రొసీడింగ్ 224 crores చూపిస్తుంది స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ కేంద్రం ఇచ్చిన సహాయం. అంటే ఇట్లా వీళ్ళు పైసలు వంచినట్టు 10,000 రూపాయలు క్యాష్ వంచినట్టు నగదు తెచ్చేయాలన్నా 224 కోట్లు? ఏం చేయాలి మరి? ఇప్పుడు వీళ్ళ ప్రచారం చూస్తుంటే అదే పని చేయబడుతుందేమో. హెలికాప్టర్ తీసుకురా అంటే పైసలు క్యాష్ తెచ్చేయాలి దీనికి. ఇంత అబద్ధాలా మరి?